హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి టౌన్ అండి. ఇది ఎస్పీ ఆఫీస్ రోడ్డు. సో ఎస్పీ ఆఫీస్ రోడ్లో మనకి ఎగ్జాక్ట్గా డిస్టిక్ హెడ్ క్వార్టర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ ఆఫీస్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినటువంటి ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 167 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు సేల్కి రావడం జరిగిందండి. సో మీరు చూస్తున్న రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం సంగారెడ్డి టౌన్లోకి వెళ్ళిపోతాము. ఇదంతా కూడా మొత్తం కూడా సంగారెడ్డి టౌనేనండి. సో ఈ 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా వెంచర్ ఎంట్రన్స్ వ్యూ అండి. ఇదంతా కూడా సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ వ్యూ. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి. ఇందులో సంగారెడ్డి టౌన్లో అతి తక్కువ స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి డైమండ్ అవెన్యూ అండి, ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో కానీ మనకి డిస్ప్లే మీద కానీ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము ప్లాట్స్ కూడా రీసేల్ చేయడం జరుగుతుందండి సంగారెడ్డి లొకేషన్లో. సో సంగారెడ్డి లొకేషన్లో మనకి టౌన్లో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు కూడా ది బెస్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మనకు 2020లో అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. ఆ టైంలో మనకి డెవలప్మెంట్ చేశారు వీళ్ళు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక 5 ఎకర్స్ వరకు ఉంటుందండి. సో ఇందుట్లో వీళ్ళు సేల్ చేసినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 200, 183 అండ్ 167 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఇందుట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకు రెడీ టు సేల్కి ఉందండి. సో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 30 ఫీట్ రోడ్ యాక్సెస్ అండి. సో నేను మీకు చూపించేది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ 33 ఫీట్ రోడ్డే. అన్నీ కూడా 33 ఫీట్ రోడ్సే ఇచ్చారు. ఇందులో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ యాజ్ ఇట్ ఈస్గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఆల్ అప్రూవల్స్ వచ్చినటువంటి ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఏదైతే మనకు సంగారెడ్డి నుంచి నాందేడ్ వెళ్ళేటువంటి ఓల్డ్ హైవే ఏదైతే ఉంటుందో ఆ ఓల్డ్ హైవే ఎస్పీ ఆఫీస్ రోడ్డుకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా మనకి పోతిరెడ్డి క్రాస్ రోడ్స్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి సంగారెడ్డి టౌన్లో ఉంది కాబట్టి నేను మీకు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మీకు. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్. సో మనకి ఈ లొకేషన్లోనే మనకి శిల్పా సెరెనిటీ ప్రాజెక్ట్లో కూడా మనకి ఏదైతే ముంబై హైవే ఫేసింగ్ ఉందో ఆ హైవే ఫేసింగ్లో కూడా మనకి చాలా ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయి. సో ఇందులో వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సంగారెడ్డి లొకేషన్లో ముంబై హైవే సైడ్ కానీ మనకి శ్రీశైలం హైవే వైపు కానీ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే మనకి రీసేల్కు రెడీగా ఉన్నాయండి. సో ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా వాచ్ చేయండి. ప్లస్ దీని ఏంటంటే వేరే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కూడా షేర్ చేయవచ్చండి. సో ఇలా మా ఛానల్ కూడా గ్రో అప్ అవుతుంది. సో దాంతోపాటు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో 167 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి ఉంది. సో నేను ప్రైస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.